మీ ఇంట్లో కూడా ఒక ఆధ్యాత్మిక శోభ, అది చాలా అన్ని చోట్ల అనిపించదు. ఇలాగా ఒక వైబ్రేషన్ ఉందండి. ఇంట్లోకి రాగానే ఒక దేవాలయంలోకి వచ్చిన అనుభూతి అనేసి అంటారు. మీకు నచ్చినట్టు బతికారు దాదాపుగా. కరెక్టా? అవును. సీతమ్మ ఎవరి మాట వినదని, పోగొట్టుకున్నా సంపాదించిన ఎన్ని ఒడిదుడుకులు అయినా కూడా నేను ఎవరిని బ్లేమ్ చేసేందుకు లేదు. మీ రక్షణ మీరు ఎలా చేసుకున్నారు? అండ్ మగ ప్రపంచం వచ్చి మిమ్మల్ని పలకరించలేదు, ట్రై చేయలేదంటే ఎవరు నమ్మరు. కాపాడుకున్నాను అంటే కాపాడుకోలేదనే చెప్పాలి. తలుపులు కొట్టేవారు. ఒక ఆర్టిస్ట్ అయితే నువ్వు తలుపు తీస్తావా లేకపోతే నేను ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోనా అని అడిగాడు. పెద్ద ఆర్టిస్టా? పెద్ద ఆర్టిస్ట్. ఒక బంధం కోరుకున్నారా మీతో, లేక కేవలం బంధం లేదు, ఏం లేదు, బాగుండేదాన్ని. ఎలా తప్పించుకున్నారు? కొన్ని తప్పించుకున్నాను, కొన్ని తప్పించుకోలేకపోయాను. వాళ్ళ ప్రవర్తన కూడా ఒక ఒక గాయం చేస్తుంది కదా మనసులో. అట్లా నేను అబద్ధం చెప్పకూడదు, ఎవరు అలాగే ప్రవర్తించలేదు. ఆ పేరు నేను అడగను, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వారు గనక ఇంకా ఉండుంటే గనక ఇంకా ఇబ్బంది పెట్టను. ఓకే. మలయాళం డైరెక్ట్. తెలుగు ఇండస్ట్రీలో బాగానే పోనీ మన ఇంటి పిల్ల అని ఏమన్నా అక్కును చేర్చుకున్నారా మిమ్మల్ని? ఇక్కడ కూడా ఇదేనా? అదే సమయంలో మీరు గాఢమైన ప్రేమలో పడ్డారు కదా. అది కూడా ఎలా పడాల్సి వచ్చిందంటే, ఏడుస్తూ పడుకుంటే అతను నన్ను చంపడానికి అంబాసిడర్ కారులో తీసుకెళ్తున్నాడు. మా ఆయన ఎవరైతే ఉన్నారో ఎక్స్ హస్బెండ్, నిలువెత్తు బాబా. ఫస్ట్ టైం నేను కాషాయ వస్త్రాల్లో అంబాసిడర్ కారు ఇలా ఆపి ఆ మన్నాడు పరుచూరు గోపాలకృష్ణ గారు, చలపతిరావు గారు వీళ్ళంతా మన విరుగంపాకం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇలాగ మా అమ్మాయి ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి పడిపోతే ఈ నడుము దగ్గర నుంచి చచ్చిపడిపోయింది అంటే, నాకు మళ్ళీ అతను లైన్లోకి వస్తే నేను నెలకి మెడిసిన్స్కి 5,000 రూపాయలు పంపించేదాన్ని. మీరు చెప్పే ఈ సంఘటనలు ఊహించుకుంటే కూడా, అంటే మీరు శరత్ బాబు గారు ఉన్నా కూడా చెప్పేదాన్నేమో, లేరు కాబట్టి ఇంకా ఫ్రాంక్గా చెప్తాను. చాలా ఫ్రాంక్గా ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. మీ జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు గుమ్మడి గారు ఒకరు. అసలు అంత లింకప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నా కోసం సులా అని ఒక వైన్ బాటిల్ తెప్పించేవారు రోజు 800 పెట్టి, ఇది నీకే, ఇది జయమ్మకే, వేరెవరు ముట్టుకోవద్దు అనేసి. ఒక 4-5 సంవత్సరాలు జర్నీ చేశాము. ఇప్పుడు అటు నుంచి వెళితే నాకు ఆ ఇల్లు చూస్తే మాత్రం ఏడుపు వస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నారు, ఆయన పోయిన తర్వాత అక్కడ నుంచుని ఉంటే పిల్లలందరినీ పలకరిస్తూ నా భుజం తట్టి, అందరికీ నమస్కారం, సాదర స్వాగతం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. బాహ్య సౌందర్యం తల్లిదండ్రుల వల్ల మనకు కలుగుతుంది. ఆత్మ సౌందర్యం భగవదేచ్ఛ. అలాగే మనసుని చాలా అందంగా ఉంచుకోవాలంటే అది ఖచ్చితంగా స్వయంకృతాపరాధం. అంటే మనసు అందంగా ఉంచాలంటే బోల్డంత సంస్కారం అవన్నీ కావాలి. మరి బాహ్య సౌందర్యంతో పాటు అంతః సౌందర్యం కలిగిన వ్యక్తుల్ని కలిసినప్పుడు చాలా చాలా ఆనందం కలుగుతుంది. అటువంటి వ్యక్తుల్లో నాకు చాలా ఇష్టమైన నటి, అసలు మనసులో ఏముందో మొహం మీద ఉట్టిపడే వ్యక్తి ఎవరు అంటే జయలలిత గారు. పేరులో చాలా పవర్ ఉంది, కానీ లోపల మాత్రం సున్నితత్వం. 40 ఏళ్లుగా ఎన్నో పాత్రలు వేస్తూ బోరు కొట్టని బోరింగ్ పాప, జానాబెత్తల జానమ్మ, ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్స్తో మనందరినీ రంజింపచేశారు. కానీ మనసులో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఇలా దాచుకున్నారు. నాట్య కళాకారిణిగా, నటిగా, అసలు జీవితాన్ని శోధిస్తున్న ఒక వ్యక్తిగా వారి ప్రయాణం గురించి వాళ్ళు తెలుసుకుందాం అద్భుతమైన ఈ కార్యక్రమంలో. నమస్కారం జయలలిత గారు. నమస్కారం స్వప్న. చాలా చాలా మనసుకు తృప్తిగా ఉంది. పరిచయం ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగా చేశారు. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. మీ కళ్ళు, మీ నవ్వు చాలా మనసులోంచి ఇలా వస్తుంది. ఎక్కడ నటన, ఊరికి ఏదో నవ్వాలి కదా అని ఎప్పుడు అనిపించదండి. ఇందాక మీరు అన్నారు కదా ఈశ్వరేచ్ఛ అని, అదే అంతే, అదే నమ్ముతాను. మీ ఇంట్లో కూడా ఒక ఆధ్యాత్మిక శోభ, అది చాలా అన్ని చోట్ల అనిపించదు. ఇలాగా ఒక వైబ్రేషన్ ఉందండి అంటారమ్మా చాలా మంది. ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాగానే ప్రశాంతత ఉంది. బయట చూస్తే ఏంటి ఇలాంటి ఫ్లాట్లో ఉంటుంది జయలలిత అనుకుంటాము. ఇంట్లోకి రాగానే ఒక దేవాలయంలోకి వచ్చిన అనుభూతి అనేసి అంటారు, అందరు అంటారు. ఆ నిశ్శబ్దం అసలు ధ్యానంలోకి వెళ్ళిపోవాలనిపించింది రాగానే. మీరు ఆధ్యాత్మికంగా కూడా ప్రయాణించారు కదా, అంటే ఇప్పుడు ప్రయాణిస్తున్నాను కూడా. అదే ఎందుకో మనసుకి హాయినిస్తోంది.
ఇంకా ఈ ఆర్భాటాలు, ఈ అలంకారాలు, అలాంటి వాటన్నిటికీ దూరం అయ్యాననే చెప్పాలి. ఇంకా కొంచెం ఉంటుందేమో, దాన్ని కూడా దూరం చేయాలి. అది జయలలిత గారు చాలా ధైర్యంగా లైఫ్ని మీరు కొనసాగించారు, మీకు నచ్చినట్టు బతికారు దాదాపుగా. కరెక్టా? అవును. నిజమా? సీతమ్మ ఎవరి మాట వినదని, సీతమ్మ ఎవరి మాట వినదు. పోగొట్టుకున్న, సంపాదించిన ఎన్ని ఒడిదుడుకులు అయినా కూడా స్వయంకృత అపరాధం మీరు అన్నట్టు. నేను ఎవరిని బ్లేమ్ చేసేందుకు లేదు. మీ అసలు పేరు జయలలితేనండి? లలిత. లలిత. మరి జయలలిత అనేది జయ తర్వాత కలిసింది కదా? కలిసిందంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన ఫస్ట్ మూవీ కథానాయకుడు ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు. ఆ సినిమా చూసిన తర్వాత 6 సంవత్సరాలప్పుడు నాన్న, అప్పుడు బడులు అనేవారు కదా, స్కూళ్ళు కదా, బడిలోకి జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు ఏంటమ్మా పేరు అన్నప్పుడు నాన్న లలిత అని చెప్పబోతుంటే నేను జయలలిత అని చెప్పేశాను. అది యాదృచ్ఛికం, తెలీదు. ఆ సంఘటన ఒకటే గుర్తుంది కానీ ఎందుకు చెప్పానో తెలియదు. జయలలిత అని చెప్పేసా. అప్పటి నుంచి జయలలిత. జయలలిత అనగానే ఆవిడ పవర్ఫుల్ జయలలిత గారే గుర్తొస్తారు. కానీ ఇక్కడ తెలుగునాట మీరు అంటే మీ ఏం చెప్పాలి, వర్చస్సు, ఒక అందం, ఒక గ్రేస్ ఏదైతే ఉందో ఆ జయలలిత గారికి ఈ జయలలిత గారికి పోలిక పడతారు. మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, అతిశయోక్తి అనుకోవచ్చు. మొన్న నేను కేరళ ఒక ఆయుర్వేదం ట్రీట్మెంట్కి వెళ్తే డీటాక్స్కి, అక్కడ వాళ్ళందరూ అన్నారు ఆ జయలలిత మీరు ఒకలాగానే ఉన్నారమ్మా అనేసి. ఫస్ట్ టైం ఆ గ్రూప్ అంతా అన్నారు. జయలలిత గారు, మీరు నాట్య కళాకారునిగా మీ అభ్యాసం మొదలుపెట్టినప్పుడు అప్పుడు మీ మనసులో ఏముండేది? తల్లిదండ్రులు చెప్పి మంచి డాన్సర్ అవ్వాలనుకునేవారా, లేదు అందరిళ్లలో నేర్చుకున్నాం? అసలు నా నాట్యాభ్యాసం ఎలాగా మొదలైందంటే అక్కకి నేర్పిస్తున్నారు. అక్కకి నేర్పిస్తున్నప్పుడు నేను చూస్తూ నేను కూడా నేర్చుకుంటాను అని ఏడ్చాను 5 సంవత్సరాలు. అప్పుడు అమ్మ అన్నారు, ఇంకా నీకు అవగాహన లేదు, కొంచెం వయసు రావాలి, వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకుందావు అంటే మా మాస్టర్ గారు అమ్మాయిలో ఉన్న జిజ్ఞాస చాలా నచ్చిందమ్మా నాకు. అంత వయసు అప్పుడు ఎవరికి కళల పట్ల ఆసక్తి ఉండదు, ఈ అమ్మాయికి ఏదో పూర్వజన్మ వాసన ఉంది, నేను నేర్పిస్తాను, మీకెందుకు, మీరు కంగారు పడకండి అని. నేను ఏడిస్తే నేర్చుకుంటానని అట్లా నేర్పించారు. ఇంకా అది నాకు నరనరాల్లో అలాగా ఉండిపోయింది. ఒక పెద్ద నాట్య కళాకారిని అవుదామని, ఒక పద్మా సుబ్రహ్మణ్యం గారిలాగా లైఫ్లో పెళ్ళి అనేది ఏమి చేసుకోకుండా అలా ఉందామని అనుకున్నాను. బట్ నాన్నకి జర్నలిస్ట్ అవడం వల్ల, సినిమా వాళ్ళతో సంబంధాలు ఉండడం వల్ల, మీ అమ్మాయి బాగుంది, కలర్ అది, హైటు అది బాగుంది అంటే ఆ అమ్మాయిని హీరోయిన్ చేయాలి అనేసి, ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వద్దు, మా అమ్మాయి అయితే మంచి హీరోయిన్ అవ్వాలి, లేకపోతే డాన్సర్ అవ్వాలని ఆయన అలాగా కలలుగా అన్నారు. ఆయన కోరిక ప్రకారం ఆర్టిస్ట్ అవ్వాల్సి వచ్చింది. నా కోరిక అయితే మంచి డాన్సర్ అవ్వాలని.